హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ విత్ మామ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ మీకు మాకు మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత ఒక కొత్త ఇంటర్నేషనల్ ట్రిప్తో మీ ముందుకు వచ్చాము. దుబాయ్ వెళ్తున్నామండి. ప్రతి న్యూ ఇయర్కి గ్రాండ్గా సెలబ్రేషన్ దుబాయ్లో అవుతాయని, ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా దగ్గర మరింత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవుతాయని అప్పటికప్పుడు టికెట్స్ వీసా బుక్ చేసుకొని 1 వీక్ ముందు బుక్ చేసుకొని అప్పుడప్పుడు బయలుదేరామండి. 2019లో ఆల్రెడీ మా హస్బెండ్తో దుబాయ్ వెళ్ళానండి. మళ్ళీ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలాగుంటాయో దుబాయ్లో చూద్దామని, మరిన్ని కొత్త ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని, మరియు దుబాయ్లో అద్భుతమైన ప్రపంచంలో ఉన్న అద్భుతమైన ప్లేసెస్ మా ద్వారా మీకు చూపిద్దామని వెళ్తున్నాం. ఆల్రెడీ మా హస్బెండ్ దుబాయ్ చూశానని రానన్నారండి. నా చిన్న కొడుకు అస్సలు ట్రిప్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి. ఎంత రమ్మన్నా రానన్నారు ఇద్దరును. నాకు నా పెద్ద కొడుక్కి చాలా ఇంట్రెస్ట్ ట్రిప్స్ అంటే. అందుకే మేమిద్దరమే వెళ్తున్నామండి. ఇక దుబాయ్లో ల్యాండ్ అయిపోయామండి. దుబాయ్ ల్యాండ్ అవ్వగానే చిన్న ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ మనం ఎక్కాలి. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి తీసుకెళ్తుంది. అక్కడే మన లగేజ్ అంతా ఉంటుంది. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్గా డిసెంబర్ 30న న్యూ ఇయర్కి ఒక రోజు ముందు వెళ్ళాం. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా దగ్గర చాలా గ్రాండ్గా ఫైర్ వర్క్స్ చేస్తారని కరెక్ట్గా న్యూ ఇయర్కి ఒక రోజు ముందు దుబాయ్ వెళ్ళాం. ఆ ఫైర్ వర్క్స్ ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇదే యుఏఈ ఎమిరేట్స్ దేశం వాళ్ళ సొంత ఫ్లైట్ అండి. చాలామంది దుబాయే ఒక కంట్రీ అనుకుంటారు. కాదండి, యుఏఈ అనే దేశంలో 7 రాష్ట్రాలు ఉంటాయి. అందులో దుబాయ్ ఒక రాష్ట్రం లాంటిది. మనం రాష్ట్రం కానీ పెద్ద సిటీ కానీ అనుకుంటాము, కానీ వాళ్ళు ఆ 7 ప్లేసెస్ని ఎమిరేట్స్ అని పిలుస్తారు. మీరు దుబాయ్ వస్తే కొంచెం కాస్ట్ అయినా ఒక సైడ్ అయినా ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కండి, చాలా చాలా బాగుంటుంది. నేను 2019లో ఎక్కాను, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఒక సైడ్ అయినా ఎక్కుదామని చాలా ట్రై చేసాము, కానీ ఎమిరేట్స్ ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే ₹1 కూడా ఇవ్వరట. మా వీసా 1 వీక్ ముందే అప్లై చేసాము. వీసా వస్తుందో రాదో అని తెలియక, వీసా రాకపోతే మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్నీ పోతాయి, డబ్బులు పోతాయని మామూలు నార్మల్ ఫ్లైటే బుక్ చేసుకున్నాం. మీరు ఫస్ట్ టైం వస్తున్నారంటే మాత్రం ఒక్క సైడ్ అయినా ప్లాన్ చేసుకొని ఎమిరేట్స్ బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ తీసుకొని మా హోటల్కి వెళ్తున్నాము. మేము ఉంటున్న హోటలు డైరా ఏరియాలో ఉంది. మొత్తం మా దుబాయ్ ట్రిప్పు 15 డేస్ ఈ హోటల్లోనే బుక్ చేసాం. ఫార్చ్యూన్ పర్ల్ హోటల్, ఇది ఒక 3 స్టార్ హోటల్ అండి. న్యూ ఇయర్ అని అన్ని హోటల్స్ 3 రేట్స్ చేస్తారండి. ఇదే హోటల్లో 2 బుకింగ్స్ చేసామండి. డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు ఒక బుకింగ్, 3 నుంచి 13 వరకు ఒక బుకింగ్. ఆ ఫస్ట్ 4 డేస్కి న్యూ ఇయర్ టైం కాబట్టి ఒక్కొక్క రోజుకి 11,000 పడిందండి. అదే సేమ్ హోటలు సేమ్ రూము 3 నుంచి 13 వరకు రోజుకి 5,500 పడిందండి. ఎంత తేడా చూడండి. ఈ హోటలే కాదండి, ఏ హోటల్ అయినా సరే న్యూ ఇయర్ ఆ 4 రోజులకి 3 రేట్స్ చేస్తారు. మీరు కరెక్ట్గా న్యూ ఇయర్కే వద్దాం అనుకుంటే మటుకు ముందే హోటల్స్ బుక్ చేసుకోండి, లేకపోతే మాలాగే డబుల్ పే చేయవలసి వస్తుంది. మేము టైం లేక 3 డేస్ ముందే బుక్ చేసుకున్నాం. మొత్తం దుబాయ్లో డైరా మరియు బర్ దుబాయ్ ఈ 2 ఏరియాస్లోనే ఇండియన్స్కి మంచి ఫుడ్ మరియు బడ్జెట్లో మంచి హోటల్స్ దొరుకుతాయి. ఇంక దుబాయ్లో ఏ ఏరియా అయినా చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి.
మేమున్న ఈ రూమ్ చాలా బాగుందండి. బాల్కనీ అంతా రోడ్ సైడు చాలా బాగుంది. అన్ని సదుపాయాలు కూడా మంచిగా చాలా బాగున్నాయి. హోటల్ స్టాఫ్ చాలా మంచోళ్ళు. మేమున్న రూమ్ చాలా బాగుందండి. ఈ ఉన్న 15 డేస్ ఏ ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే ఈ హోటల్కి మెట్రో 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దుబాయ్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్స్ చాలా కాస్ట్ అండి. ఒకరికి ఇద్దరికి అయితే చాలా కాస్ట్, నలుగురు అయితే పర్వాలేదు. మన ఇండియా మీద 4 రెట్లు ఎక్కువ ఉంటాయి క్యాబ్ కాస్ట్. మెట్రో అయితే చాలా ప్లేసెస్కి తక్కువలో వెళ్ళిపోవచ్చండి. మేము ఉన్న 15 రోజులు సగం క్యాబ్స్లోని సగం మెట్రోలోని తిరిగాం. మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి, మెట్రో నుంచి హోటల్కి రావడానికి కూడా హోటల్ 2 కిలోమీటర్స్ దూరం అని దానికి కూడా క్యాబ్సే వాడాం. మీరు ఓన్లీ క్యాబ్స్లోనే తిరుగుతారు అంటే ఈ హోటల్ చాలా బాగుంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అదే మెట్రోలోనే తిరగాలనుకుంటే మెట్రో దగ్గర ఉన్న హోటల్స్లోనే వెతికి దిగండి. మెట్రో దగ్గరే చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ డే మధ్యాహ్నమే 2 o'clockకి బూజ్ ఖలీఫా దగ్గరికి ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్ళాం. కొన్ని లక్షల మంది ఆ ఫైర్ వర్క్స్ చూడడానికి అక్కడికి వస్తారు. అందుకే ఫుల్ ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోతుంది అక్కడ. క్యాబ్స్లో కూడా వెళ్ళొచ్చు కానీ చాలా ట్రాఫిక్ వల్ల 5,000 అలాగ అవుతుంది. క్యాబ్స్లో వెళ్ళడం వల్ల చాలా ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ చాలా కాస్ట్ కూడా. మెయిన్ అక్కడికి వెళ్ళాలంటే మెట్రోయే బెస్ట్. చాలామంది మెట్రోలోనే వస్తారు అక్కడికి. ఏ ఏరియాలో మెట్రో ఎక్కినా బూజ్ ఖలీఫా దగ్గరికి రావాలంటే దుబాయ్ మాల్ మెట్రోయే దిగాలి. మెట్రో నుంచి కొంచెం దూరం నడిచాక దుబాయ్ మాల్కి ఎంటర్ అవుతామండి. ఇదే దుబాయ్ మాల్ ప్రపంచంలోనే టాప్ 5 లార్జెస్ట్ మాల్స్లో మరియు టాప్ 5 బెస్ట్ మాల్స్లో ఇదొకటి. ఈ మాల్ చాలా బాగుంటుందండి. దుబాయ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మాల్ విజిట్ చేయవలసిందే. చాలా అద్భుతమైన అట్రాక్షన్స్ ఉంటాయండి ఈ మాల్లో. అవన్నీ కూడా వీడియోస్ చేసామండి. మా నెక్స్ట్ వీడియోస్లో మీకు పెడతాం. ప్రస్తుతం బూజ్ ఖలీఫా ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ మాల్ లోపటి నుంచి చాలా దూరం నడిచిన తర్వాత మాల్ బయటకు వస్తాము. చాలా నడకుంటుందండి, చాలా క్రౌడ్గా ఉంటుంది. మనం బుజ్ ఖలీఫా ఫైర్ వర్క్స్ ఫ్రీగా చూడాలంటే ఈవినింగ్ 6 లోపే అక్కడికి చేరుకోవాలి. ఇప్పటికే మేము లేట్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికి చాలా దూరం నడాలని అక్కడికి వెళ్ళకుండా మధ్యలోనే క్లియర్గా బుజ్ ఖలీఫా వ్యూ ఉందని అక్కడే ఆగిపోయాం. చూస్తున్నారు కదండి ఎంత జనాలు, ఎంత క్రౌడ్గా ఉంటుందో. బుజ్ ఖలీఫా చుట్టూ రోడ్డు మీద అంతా చాలా జనాలండి. ఆ రోడ్డు మీద కంట్రోల్ చేయడం కూడా పోలీసులు కష్టమైంది. అందరూ కిందే కూర్చుండిపోయారండి. ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా పిల్లలు, పెద్దోళ్ళు, కుటుంబం అంతా మొత్తం మాట కిందే కూర్చున్నారండి. మేము ఫోల్డబుల్ చైర్ మాతో పాటు తెచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగపడింది. ఈ చైర్ లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. పిల్లలైతే ఎలాగైనా సరే అడ్జస్ట్ అయిపోతారండి. పెద్దోళ్ళు వస్తే మటుకు ఇలాంటి చైర్స్ క్యారీ చేయండి. అక్కడ హోల్సేల్ షాపుల్లో చాలా తక్కువగా దొరుకుతాయండి. ఒక చిన్న ఫోల్డింగ్ చైర్ కొనుక్కుంటే తర్వాత మనతో పాటు ఇండియా తెచ్చుకోవచ్చు. ఇక్కడైతే అస్సలు కూర్చోవడానికి ఏమీ ఉండదండి. పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇంకా దుబాయ్ మాల్ మెట్రో కూడా 6 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారండి జనాలను కంట్రోల్ చేయడానికి. ఇంకా 8 o'clockకి ఇంకా జనాలు ఎక్కువైపోతారని ఆ రోడ్డు కూడా క్లోజ్ చేసేస్తారండి. అక్కడ కూడా రోడ్డు మీద కూడా జనాలు కూర్చుండిపోతారు. మీతో పాటు ఫుడ్, వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకోండి ఆ 6 గంటలు గడపడానికి. లేకపోతే అక్కడ ఏమి కొనాలన్నా చాలా 5 రెట్లు 10 రెట్లు చాలా కాస్ట్ ఉంటాయి, చాలా ఖరీదు ఉంటుంది. మేము ఉన్న దగ్గర వ్యూ చాలా బాగుందండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే మేము ముందు వెళ్ళవలసిన ప్లేస్కి లేట్ అయిపోవడం వల్ల వెళ్ళలేకపోయాం, క్లోజ్ అయిపోతుందని. లేకపోతే అక్కడ నుంచి చాలా వ్యూ అంతా మ్యూజిక్ తోటి, సౌండ్స్ తోటి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా న్యూ ఇయర్కి ప్లాన్ చేస్తే ఆ ప్లేస్ నుంచి చూడడానికే ప్లాన్ చేయండి. ఆ ప్లేస్ని బూజ్ పార్క్ అంటారు. కాకపోతే మధ్యాహ్నం 3-4 లోపటే అక్కడ ఉండాలి, లేకపోతే క్రౌడ్ ఎక్కువైపోయిందని క్లోజ్ చేసేస్తారు. ఇంక బూజ్ ఖలీఫా చుట్టూ వందల్లోని రెస్టారెంట్స్, హోటల్స్ ఉంటాయి. కొంతమంది ఇలా 6 hours 7 hours వెయిట్ చేయలేక ఆ రెస్టారెంట్లో డిన్నర్కి టేబుల్స్ బుక్ చేసుకుంటారు. ఆ టేబుల్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్గా అలౌ చేస్తారు. ఏ టైంకైనా ఫైర్ వర్క్స్ చూడడానికి 11-11:30 అయినా వాళ్ళని స్పెషల్గా అలౌ చేస్తారు.
కాకపోతే ఇద్దరికి ఆ టేబుల్ బుక్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుందో చెప్తే మీరు షాక్ అవుతారండి. మా వెనకతలు ఉన్న రెస్టారెంట్ వాళ్ళని అడిగాము. డిసెంబర్ 31st నైట్ అక్కడ ఉండడానికి డిన్నర్ చేయడానికి 45,000 అడిగారండి. 45,000 స్టార్టింగ్, ఇంకా 2 lakhs వరకు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు చార్జ్ చేస్తారట. ఒక రాత్రి డిన్నర్ చేస్తూ ఫైర్ వర్క్స్ చూడడానికి అంత కాస్ట్ ఇక్కడ. ఇంకా టైం 11:55 అవుతుందని ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి. ఇతనేనండి ప్రెజెంట్ దుబాయ్ కింగ్. దుబాయ్ ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి ఇతనే కారణం. చాలా అంటే చాలా గ్రేట్ ఇతను.